మండిపోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని బాటసారుల కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్ట్ వారి సహకారంతో చల్లని తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కోర్టు సెంటర్ నందు పంపిణీ కేంద్రం మరియు నగరంలోని పలు చోట్ల పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ మరియు వారి సతీమణి శ్రీ దామచర్ల నాగ సత్యలత మరియు వారి కుటుంబ సభ్యులు. కోర్ట్ సెంటర్ సెల్వేంద్రం ప్రారంభోత్సవంలో 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో సెల్వేంద్ర కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ముళ్ళార, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. వంచించిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. పాతికేళ్ల వెనుకడుగై విక్కుమంది భవితవ్యం. అందుకే మండిపోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని బాటసారుల కోసం డీజేఆర్ ట్రస్ట్ వారు చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒంగోలు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద ఈ సెలవేంద్రాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత కుటుంబ సభ్యులతోటి ఈ సెలవేంద్రాలని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార, అక్కలార, అన్నలార,
అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం. అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. అదుపులేని మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోటగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు హైటెక్ సిటీ యూత్ ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. పాతికేళ్ల వెనుకడుగై బిగ్గుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. కూలి లేదు నాలి లేదు చేద్దామంటే పని లేదు. ఉన్నదొకటే పేదరికం ఎటు చూసినా. కేవలేక చేత కాక చిత్తశుద్ధి శ్రద్ధ లేక ఉండి లేనిదైపోయెను పరిపాలన. ఉంటే హైదరాబాదు లేకుంటే హైకమాండు. జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ. ఇక సామాన్యుడి సమస్యలకు దిక్కెవ్వరు. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. మండిపోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని బాటసారుల కోసం ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్ట్ వారు చల్లని తాగునీరు చల్లని మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట వాటర్ మజ్జిగ సెలవేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగసత్యలత కుటుంబ సభ్యులు ఈ సెలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మహిళా నాయకురాలు షేక్ ఆరిఫా ముంతాజ్, ఈ కార్యక్రమంలో పట్నం పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, ఎస్సీఎల్ నాయకులు వెంకటేశ్వర్లు, పల్లపోతు లక్ష్మీనారాయణ, టీవీ శ్రీరామూర్తి, మండవ లావణ్య, ఆళ్ల వెంకటరత్నం, కేసన శేషమ్మ, పసుపులేటి సునీత, కామరాజుగడ్డ కుసుమకుమారి మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం. అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్న స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించిన ఏదో దైన్యం. 25 ఏళ్ల వెనుకడుగై బిగ్గుమంది భవితవ్యం. అందుకే ఈరోజు మన ఒంగోలులో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనకి ఈ టైంలో వచ్చిన తర్వాత ఎప్పుడు చలివేంద్రాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు చలివేంద్రాలు కూడా అన్ని ప్లేసెస్లో, మెయిన్ ముఖ్యమైన ప్లేసుల్లో 6 ప్లేసుల్లో ఈరోజు ఓపెన్ చేశాం. దాంట్లో అన్నిట్లో కూడా మంచినీళ్ళు అనేదితో పాటు మజ్జిగ కూడా ప్రతిరోజు మజ్జిగ ఇచ్చేటట్టుగా దాని కార్యక్రమాలు కూడా చేశారు. దాని డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పోయినసారి 25 సెంటర్లో పెట్టాం. 25 సెంటర్లో పెట్టినా కొన్ని సెంటర్లు సరిగ్గా అక్కడ ఎక్కువ మంది రాకపోవటం, ఉత్తమ మంచినీళ్ళు అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేజర్గా ఉండే దగ్గర మజ్జిగ, మంచినీళ్ళు 2 ఇచ్చేటట్టుగా సాయంత్రం దాకా ఉండేటట్టుగా దీన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా వడదెబ్బలు కానీ ఇట్లాంటివి రాకూడదు. హెడ్ క్వార్టర్ కాబట్టి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాం మన ట్రస్ట్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తాం. అంటే ఈ ట్రస్ట్ ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కూడా ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అందరికీ ఇంటిమేట్ చేసి అంత పబ్లిసిటీ చేస్తారు. ఈసారి కూడా చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు పడతారు అని చెప్పని. మే సెకండ్ వీక్లో మోస్ట్లీ మే సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఇంటిమేట్ చేస్తారండి ఒకసారి అంత ఎగ్జామ్ గురించి కూడా. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే ఆరిఫా, పార్లమెంటు ఉప అధ్యక్షురాలిని నేను. ఈ డీజే టెస్ట్ ద్వారా మంచినీళ్ళు, మజ్జిగ ఈరోజు 19వ తేదీ, గత సంవత్సరం కూడా ఇలాగే పంచారు. ఈరోజు కూడా ఈరోజు నుంచి 40 రోజుల దాకా 5 సార్లు పంపించారు. ఇంకా ఇలాంటి ఎన్నో చేశారు. ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ముంతాజ్, ఒంగోలు నగర మహిళా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు నియోజకవర్గంలోని ముఖ్య పట్టణమైనటువంటి ఒంగోలులో ఎండ తీవ్రత, మన ఎండాకాలం వచ్చి మా అక్కడికి ఏప్రిల్లో ఉన్నాము. తీవ్రమైన ఎండలు 40 డిగ్రీల వరకు ఉంది. ఈ ఎండ తాకిడికి మన ఒంగోలు ప్రజానికం ఇబ్బంది పడకుండా అన్ని కూడలలో 5 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాల ద్వారా మజ్జిగ మరియు మంచినీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. ఈ రోజు నుండి 40 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి మాతా శిశు హాస్పిటల్ దగ్గర మరియు కొంజోడు బస్ స్టాండ్లో, మన కర్నూలు రోడ్లో, ఫ్లైఓవర్ దగ్గర,
మరియు కొత్తపట్నం బస్ స్టాండ్లో, మన పార్టీ ఆఫీస్ కార్యాలయంలో 5 చోట్ల చేయడం జరిగింది. దీన్ని చూసి చాలా డివిజన్లలో కూడా ఇంప్రెస్ అయ్యి చాలా చోట్ల కూడా ప్రతి డివిజన్ అధ్యక్షులు వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు కూడా ప్రతి రకమైన కార్యక్రమం మన ఒంగోలు ప్రజానికం కోసం చేశారు. దీనికి స్ఫూర్తిదాయకం ఏదైనా కానీ సత్యలత మేడం గారు మరియు అనూష లక్ష్మి గారు డీజేఆర్ ట్రస్ట్ అధినేతలు వాళ్ళ ద్వారా ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఎక్కడైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందో, జన సంచారం ఎక్కువగా ఉన్నారో అటువంటి కూడల్లో చూసి మరి మన డీజేఆర్ గారు ఇది పెట్టడం జరిగింది. కనుక ఇలాంటి కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుండి చాలా కార్యక్రమాలు చేశారు. అదే కోణంలో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కనుక అదే కాకుండా ఈరోజు మన గౌరవనీయులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు మరి నాగసత్యలత గారి పెళ్లి రోజు కావడం కూడా ఒక విశేషం. అందుకని మన ఒంగోలు ప్రజల తరపున మరి మన తెలుగు మహిళల తరపున వాళ్ళకి మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వాళ్ళు నుండి నూరేళ్లు ఆరోగ్య ఆయుష్లతో ఉండి మంచిది ఉన్నత స్థానాన్ని ఇంకా అధిరోహించి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.